హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో సొరకాయ ఎండు చేప కర్రీ చూసారు కదా. ఇప్పుడు దాని కాంబినేషన్ చేస్తాను చూడండి. ఇప్పుడు సంగటి చేయడానికి రెడీ అవుతున్నామండి. ఈ పాత్ర పెట్టాము, మళ్ళీ మట్టి కుండలోనే ఇది కూడా నీళ్లు పోసాం. సంగటి చేసుకోవడానికి ఎసరు వచ్చిందండి. ఎసరు వచ్చిన తర్వాత ఆ కడిగి పెట్టుకున్న బియ్యం దానిలో వేస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు రుచులతో కూడినటువంటి సొరకాయ ఎండు చేప కూర చేసాం కదండి. దానిలోకి రాగి సంగటి చేసుకుంటున్నాము. రాగి సంగటి ఈ ఎండు చేపల కర్రీ చాలా బాగుంటుంది, రంజుగా ఉంటుంది. బాగా మనం ఆస్వాదిస్తూ తినాలండి ఈ ఆహారాన్ని. చూడండి, సంగటి చేస్తూ ఉన్నాము పొయ్యి మీద. ఈ వీడియోలో మీకు ఎలా చేశానో ఎండు చేప సొరకాయ కూర మీరు చూసే ఉన్నారండి. ఇది ఎలా చేశానో ఆ పద్ధతి ఉపయోగించి మా నెల్లూరు రుచులు మీరు కూడా ఆస్వాదించండి. చక్కగా మీరు కూడా ప్రయత్నించి ఈ కూర చేసుకొని తినండి. మీరు తినిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్లో తెలపాలి. ఓకేనా అండి? ఇదిగోండి, సంగటికి బాగా ఉడికిన తర్వాత రైస్ ఉడికిన తర్వాత ఇట్లా పిండి పోసి ఆ తర్వాత దించి పెట్టి, ఇది మా నగిరి వాళ్ళ స్పెషాలిటీ అంటండి. మరి సుమతి చేస్తూ ఉంది సంగటి, కళా వాళ్ళ ఆడపడుచు. ఇలాగా దించి పెట్టాక దీన్ని కలుపుతూ ఉన్నారు. ఆ పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద చేసిన సంగటి అండి. అక్కడ పెట్టి దాన్ని కలపాలంటే ఇబ్బంది కాబట్టి తీసుకొచ్చి పక్కన కింద పెట్టి కలుపుతూ ఉన్నారు. చూడండి ఎలా ఉందో. అయితే వెడల్పగా ఉంది కాబట్టి మామూలుగా ఇట్లా వెడల్పు గిన్నెలో సంగటి చేసుకోము, గుండుగా ఉండే గిన్నెలో చేసుకుంటాం మామూలుగా. ఇది కొంచెం వెరైటీ, వెడల్పుగా ఉండే పాత్రలో చేస్తూ ఉన్నాం. అదే మాకు ప్రస్తుతానికి అవైలబిలిటీలో ఉంది ఆ పాత్ర. మంచిగా చూసుకో. ఇంకోటి పోయి అలా మడుచుకోండి. అగ్గో ఇవే అది దాని పక్కన ఉండదు చూడు, విచ్చుకోకుండా ఉంది. ఇదేవే విచ్చుకుంటుంది చూడు, పైన ఆకు విచ్చుకుంటా ఉంది చూడు. అది బాగుంది. అది కిందకి ఓకే. అక్కడ ఎండ ఇది ఎత్తుమా. ఇప్పుడు ఈ మరిగ ఎత్తుకొని చేస్తారు. చెప్పండి కమీరా, చెప్పు, మీరు చెప్పండి కంటే ఈ మరిగ చేస్తూ ఉన్నారని. ఆ సంగటిని ముద్దలు చేయడం టెక్నిక్ చూడండి, కళా టెక్నిక్. మామూలుగా అలాగే చేస్తారు. రౌండ్ కావాలంటే ఇలాగ రౌండ్ షేప్ ఉన్న బౌల్ తీసుకొని దాంట్లో ముద్దలు చేసి ఇలా అరిటాకుల్లో భోజనం అండి. ఇవాళ అరిటాకుల్లో సంగటి, చక్కగా చెట్టు కింద అరిటాకుల్లో వేడి వేడి సంగటి, ఎండు చేపల కర్రీ. చిన్న ముద్దలు చేయాలమ్మా. కళ, నువ్వు చాలా పెద్ద పెద్ద ముద్దలు చేస్తున్నావు. అంత ముద్దలు తెలియలేము, చిన్న ముద్దలు చెయ్యి. నేను తీసుకుంటాను కొద్దిగా. మా ఆంటీ పలుకుంది కూర గంట తీసుకోరా, కర్రీ వేసుకోవాలి గంట. ఇంకో మా కర్రీ చూపిద్దిరా పాప, ఇది నీ ఎత్తుగా. ఆ గంట తీసుకుపోయాక పాస్ పెట్టి ఇలా చక్కగా అరిటాకుల్లో పెట్టుకున్నామండి. మేము చిన్నప్పుడు మా అమ్మ ఎలా చేసేవాళ్ళంటే సంగటి తినేవాళ్ళంగా చిన్నప్పుడు. అందువల్ల ఒక ఐడియా చేసేది మా అమ్మ. ఇలా సంగటి ముద్ద చేసి దీనిలో ఇలా చక్కగా గుంట చేసేది అనమాట. ఇలా గుంట చేసి అందులో కర్రీ వేసేలా వేసేస్తారా?
ఈ గుంట లోపల కర్రీ అనమాట. ఇలా వేసుకున్నప్పుడు అదేదో వెరైటీగా అనిపించి చిన్నప్పుడు మేము బాగా తినేవాళ్ళం. ఇదన్నమాట. నేను ఈడ వేసేస్తా. ఈ చెట్టు కింద అరిటాకులో వేడివేడి సంగటి, ఈ ఎండు చేప సొరకాయ కర్రీ టేస్ట్ చేద్దామా? ఇదిగోండి ఫస్ట్ నా వ్యూవర్స్కే. అది పోసేయండి. ఎమ్మి సూపర్ అండి, ఎక్సలెంట్గా ఉంది. ఇది మీరు వండుకొని తిని నాకు చెప్పాలి. చాలా బాగుందండి. అదిరింది. పులుసు, కారం, ఉప్పు అన్నీ సమపాడలో ఉన్నాయి. కట్టెల పొయ్యిలో వండాం కదా, గుమ్మగుమ్మలాడే వాసన ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఓకే, మీరు కూడా ట్రై చేస్తారా? థ్యాంక్ యూ. ఓకేమా. ఇదండి వేసిన చేప ముక్కలు కూడా అలాగే ఉన్నాయి, చూసారా? ఎండు చేప వేసిన ముక్క వేసినట్లే ఉన్నాయి. ఎక్కువగా అందుకే ఎక్కువ కలిపెట్టకూడదండి. ఎండు చేపల కూర కానీ పచ్చి చేపల కూర కానీ ఎక్కువ మనం గరిటెలు వేసి కలిపేస్తూ తిప్పేస్తూ ఉంటే అవి స్మాష్ అయిపోతాయి. కాబట్టి ఎంత బాగుందో ఎండు చేప ముక్క, సూపర్. చెప్పండి. ఏం తీస్తా? వద్దు, అట్లా సూపర్, భలే ఉంది. ఇలాగ అందరూ చేసుకొని తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పిన నమస్తే. అది కాదు, లైక్ చేయండి. సూపర్గా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, ఉంటానండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.